దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను మనము విందాము. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనము. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనము. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తనలు 91వ కీర్తన 10వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనము. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనము. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనము. అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము. విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరుచువాడవనియు నీకు పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనము. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. 2వ కీర్తన 8వ వచనము. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. 128వ కీర్తన 3వ వచనము. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనము. వీటికంటే గొప్ప కార్యములు చూతువు. యోహాను సువార్త
1వ అధ్యాయం 50వ వచనము. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. ఆయన నీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనము. నేను నీకు తోడై ఉండెదను. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 7వ వచనము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనము. దేవుడు ఈ వాగ్దానపు వాక్యములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.